ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర అధికారులు ఇంజనీర్లు రెస్క్యూ బృందాలతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు కొనసాగిన చర్యలు, వాటికి జరిగిన ఆటంకాలపై ఆరా తీశారు. 8 మందిని సురక్షితంగా కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అధికారులు రెస్క్యూ అంశాలు, అడ్డంకిగా మారిన అంశాలను మంత్రికి వివరించారు. అందరూ సమన్వయంతో కృషి చేసి టన్నెల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడాలని మంత్రి ఉత్తమ్ నిర్దేశించారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర అధికారులు, ఇంజనీర్లు, రెస్క్యూ బృందాలతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. 8 మందిని కాపాడి సురక్షితంగా బయటకు తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి దిశానిర్దేశం చేశారు. అలాగే అధికారుల నుంచి జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్, అలాగే వాటికి ఆటంకాలు ఎదురవుతున్నటువంటి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. I can think of naval divers. I can think of one paracommandos who can go through the slush. See, 100 to 150 feet is not much. Who can go through the slush and the survivors are there. Identify them. That should be, of course, the dewatering process is on, the desilting process is on, but while we do that, somebody can go in and see what is the situation. Who has gone there and seen the how big is the slush? It is not like watery, sir. It is nearly solid. It is not liquid. The NDRF personnel went inside and cleaned the foam. Mud excavators, they could help out. Yes, sir. ऐसा टीम होना चाहिए. He is. क्या बोलते हैं कैट बोलते हैं उसको. They just go on. లోపల రాత్రి ఆర్మీ పర్సనల్, ఎన్డీఆర్ఎఫ్ పర్సనల్ టన్నల్ లోపలికి 13.5 కిలోమీటర్ల వరకు పోగలిగినరు. ఆ తర్వాత నీళ్లు, మట్టి ఒక బురదలా తయారైపోయి 10-12 ఫీట్ల వరకు ఉండి టన్నల్ నిండిపోయి 200 మీటర్ల వరకు ఎవరికి యాక్సెస్, అప్రోచ్ లేదు. మేము ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి పైనుంచి డ్రిల్లింగ్ ఆప్షన్ సైడ్ నుంచి డ్రిల్లింగ్ ఆప్షన్ చూస్తున్నాం. ఆ మొత్తం డీసిల్టింగ్, డీవాటరింగ్ కూడా చూస్తున్నాము. అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్తో కూడా మాట్లాడినాము. ఒకసారి సైట్కి కూడా పోయేస్తాము. ఆ తర్వాత నేవీతో కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఏమైనా ఇటువంటి విషయాల్లో స్పెషల్ స్కిల్స్ ఉన్నాయని. ఇప్పుడు మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంత ఎఫర్ట్ పెట్టగలిగితే అంత ఎఫర్ట్ పెట్టి ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి మాక్సిమం ఎఫర్ట్ పెడుతున్నారు.